అయితే చనిపోయారు, ఆ బీజేపీ రాష్ట్రాలలో చనిపోయారు అంటే అక్కడ ఇక్కడ చనిపోయారు, ఈడెందుకు చచ్చిపోవద్దు అనేది వారి అభిప్రాయము. ఇవాళ నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు మొత్తము ఈ 15 రోజులు నెల రోజులది సీఎం దాటా తీయండి. ఒక్క రోజన్నా ఈ వర్షాలు రేపు రాబోతే ఏమైతుంది అని కలెక్టర్లతో సమీక్ష పెట్టిండా? ఏ అధికారులతో సమీక్ష పెట్టిండా? ఆయన పొద్దున్నేస్తే ఢిల్లీ 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 దొంగ ఓట్లని, ఈ ఓట్లని, నోట్లు ఓట్లు ఢిల్లీలో మొత్తం ఈయన ఢిల్లీకి పోవడం తప్ప ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారైనా చూసిండా? ఢిల్లీలో ప్రభుత్వం ఎవరిది? ఢిల్లీ ప్రభుత్వం ఎవరిది? మధ్యప్రదేశ్ ఎవరిది? మోహన్ గారు మాట్లాడితే బీజేపీ రాష్ట్రాలలో 1000 మంది చచ్చిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? బిఆర్ఎస్ ఆయన మాట్లాడితే మీ కాలంలో చచ్చిపోలేదా అంటే ఆ కాలంలో చచ్చిపోయారంటే నువ్వు చంపుతావా? హర్యానా ఎవరిది? ఉత్తరప్రదేశ్ ఎవరిది? మధ్యప్రదేశ్ ఎవరిది? వినండి మోహన్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, వినండి. మనం చేసే సంసారం ఇంకోటి చేసే వ్యభిచారం ముఖ్యమంత్రి రాజకీయాలు పక్కన పెట్టండి. అరే సహకరించాలన్నా, రాజకీయాలు రాజకీయాలు చేయొద్దు. మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టిండా? జిహెచ్ఎంసీ అధికారులతో మీటింగ్ పెట్టిండా? మీరు చూసి ఆయన ఏం రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కొస్తున్నాడు పదవి ఊసిపోకుండా. ఇవాళ గొప్పగా చెప్తున్నావు, ఆడ చచ్చిపోయారు, ఈడ చచ్చిపోయారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యులు? మీరు బాధ్యులు అంటే మీ ప్రవర్తన రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రులు పనిచేస్తలేనా అర్థమా? పని చేయడం లేదు హైడ్రా పెట్టాను. హైడ్రా పెడితే చెరువులలో కాలేజీలు ఉంటే ఎందుకు కూలగొడతలేవు? మూసి ప్రక్షాళన చేస్తే వద్దన్నాడా? గత ఎన్నికల సీనన్న ఇదే బండి సంజయ్ అన్న బండి ఇల్లు మునిగితే ఇల్లు చెప్పింది వాస్తవమా లేదా? ఎన్ని బండ్లు ఇచ్చినారు, ఎన్ని కార్లు ఇచ్చినారు, ఎంత బంగారం ఇచ్చినారు? ఒక్కరికన్నా ఒక సైకిల్ అని ఇచ్చినారన్న? ఈ చెరువులన్నీ సుతపూస లెక్క మాట్లాడుతున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో చెరువులని మాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. మీరు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు మీరు ముఖ్యమంత్రికి పరిపాలన చేయడానికి ఏ మాత్రం కూడా వస్తలేదు. ప్రతిపక్షాలని కడుపు తీరుస్తా, తొడలు తీరుస్తా, రైతులు యూరియా లేక కొట్టుగా చచ్చిపోయి 1000 మంది రోడ్ల మీద తిండి తినలేకుంటున్నారన్నా. రైతులు